ఈ దినములు చెడ్డవి అన్నాడంటే ఈ దినాలు ఎలా ఉంటున్నాయంటే ప్రస్తుతానికి దినములు మనుషుల యొక్క విశ్వాసాన్ని తొలగించే వంటి దినములు, మనుషుల యొక్క నమ్మకాన్ని తొలగించే యొక్క దినములు. విశ్వాసము గలవారు ఎవరైతే ఉన్నారో, విశ్వాసముతో నడుచుకుంటూ ఉన్నారో, ఈ విశ్వాస ప్రయాణంలో చేస్తూ ఉన్నారో, వీరిని ఈ దినములు, ఈ యొక్క ప్రస్తుతపు రోజులు, ఈ దినముల్లో ఏమున్నాయంటే లోక ఆశలు, లోక కోరికలు, మోసపరిచే మాటలు, అబద్ధములు, ఇటువంటి దినములు గనుక అనేది అక్కడ పౌలు యొక్క భావం. అందుకనే స్పష్టంగా అన్నాడు, దినములు చెడ్డవి గనుక. ఈ దినముల్లో ఏమవుతూ ఉంది? అపవాది వాడు ఈ లోక ఆశల వైపు పరిగెత్తి తీసుకెళ్తూ ఉంటాడు. ఎవరిని? విశ్వాసులమైన మనల్ని అపవాది వాడు ఈ లోక ఆశల వైపు చూపిస్తూ, ఈ లోక ఆశల వైపు తిప్పుతూ, ఈ లోక ఆశలు ఏవైతే ఉన్నాయో, ఈ లోక ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో, లోకపు పన్నులు ఏవైతే ఉన్నాయో, కొంతమంది పునరుద్ధాన ఆరాధనలప్పుడు కూడా, లేకపోతే ఉపవాస ప్రార్థనలు పెట్టినా, లేకపోతే ఈ ప్రార్థనలకి ఈ సమయమును కేటాయించరు. కానీ లోకపరమైన వాటికి ఏం చేస్తాము? సమయమును ఎక్కువగా ఇస్తాము.